దాదాపు ఒక 28 గంటల నిరీక్షణ తర్వాత మహాకుంభమేళాకి అయితే రావడం జరిగింది ఇక్కడికి. ఇక చూడండి మీరు, చాలా మంది పబ్లిక్ ఉన్నారు. దాదాపు ఒక 28 గంటల నిరీక్షణ తర్వాత ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొద్దిగా జనాలు చాలా తక్కువ ఉన్నారు. అలా లాస్ట్కు సంగమం, త్రివేణి సంగమంకి వచ్చినాం. ఇప్పుడు ఇదే త్రివేణి సంగమం ఘాట్. ఇప్పుడు చూస్తున్న జనాలు నిన్నటితో పోలిస్తే ఈరోజు చాలా తక్కువ ఉన్నారు జనాలు. చాలా పబ్లిక్ నిన్నటితో పోలిస్తే కొద్దిగా తగ్గింది. క్రౌడ్ అంతా నిన్నటంత క్రౌడ్ లేదు ఇప్పుడు సంగమంలో. ఎందుకంటే నిన్న అనుకోని ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి తగ్గింది. మరి రేపు ఎలా ఉంటుంది పరిస్థితి అయితే తెలియదు. ప్రస్తుతం అయితే త్రివేణి సంఘంలో ఉన్నాం మేము. త్రివేణి సంఘం పుష్కర్ ఘాట్లో అయితే ఇప్పుడు స్నానం చేస్తున్నాం. పుష్కర్ ఘాట్కి వచ్చినాం. కొద్దిగా పుష్కర్ ఘాట్లో విపరీతమైన పబ్లిక్ నిన్నంత లేదు, తగ్గిరు స్నానానికి. అయితే నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే చాలా విపరీతమైన పబ్లిక్. ఇక్కడికి వస్తే చాలా జనం చాలా విపరీతంగా ఊరు. ఈ పుష్కర్ ఘాట్లో విపరీతమైన జనం అయితే ఏం లేదు, తగ్గిరు. అంటే నిన్న మొత్తం కంట్రోల్ చేసిరు ఇక్కడ పోలీసు వాళ్ళు, అందుకే ఇక్కడ జనం చాలా తగ్గిరు. పోలీసు వాళ్ళ నిరంతర కృషి వల్ల ఇక్కడ పరిస్థితులన్నీ కంట్రోల్లోకి వచ్చాయి. జై మహాకాళేశ్వర్. నా పూర్వజన్మ సుకృతం ఈ మహాకుంభమేళలో పాల్గొనడం. 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళలో పాల్గొంటని నేను అస్సలు ఊహించలేదు. నాకు ఎన్నో జన్మల అదృష్టం, పుణ్యఫలం ఉంటే ఈ కుంభమేళలో పాల్గొంటారు. మహాకుంభమేళలో మన జీవిత కాలాన్ని కూడా 2 జీవితకాలాలతో సమానంగా వచ్చేటువంటి ఈ మహాకుంభమేళకు నేను పాల్గొనడం నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన భగవంతునికి నేను సదా రుణపడి ఉంటాను.